Right. Now we start problems on ages. ఈ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్లో మనకు కొన్ని టర్మ్స్ గురించి తెలుసుకోవాలి. ఇంగ్లీష్ టర్మ్స్ ఉంటాయి. ఆ ఇంగ్లీష్ టర్మ్స్ని తెలుగులో ట్రాన్స్లేషన్ తెలుగు మీడియం వాళ్ళకు కూడా అవసరం ఉంటుంది. ఒక్కోసారి ఇంగ్లీష్ మీడియం పదాలను తెలుసుకుంటే కాస్త ఉపయోగకరంగా ఉంటుంది. హెన్స్ ఆఫ్టర్ అనే పదాలు వస్తుంటాయి. దీని తెలుగు మీనింగ్ ఏమిటంటే తర్వాత అని అర్థం. అలాగే అగో, బ్యాక్, బిఫోర్ అనే పదాలు ఇంగ్లీష్ మీడియంలో వస్తుంటాయి. దీని మీనింగ్ ఏంటంటే ముందు అని అర్థం. బ్యాక్ అన్నా, బిఫోర్ అన్నా, అగో అన్నా ముందు అని అర్థం. ఎగ్జాంపుల్ ఏమిటంటే ప్రజెంట్ ఏజెస్, ప్రజెంట్ ఏజ్ 15 years గానే అయితే ఏజ్ ఆఫ్టర్ 4 years, ఆఫ్టర్ 4 years అని ఏదైనా ప్రాబ్లంలో వచ్చిందనుకోండి, అప్పుడు ఎంత అవుతుందనంటే ఈజ్ 15 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 19 yearsగా మనం తీసుకోవాలి. ప్రజెంటేజ్ ఇచ్చి ఏజ్ ఆఫ్టర్ 4 years ప్రాబ్లం ఎప్పుడైనా వస్తే దాన్ని 19 yearsగా తీసుకోవాలి. ఇలాగే ఏజ్ బిఫోర్ 3 years అని ఇచ్చారనుకోండి, ఈజ్ 15 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 yearsగా తీసుకోవాలి. కాబట్టి బిఫోర్ అన్నా, బ్యాక్ అన్నా, ఏజ్ ఎగో అన్నా మైనస్ చేయాలి ప్రజెంట్ ఏజ్కి. అలాగే ఆఫ్టర్ ఇచ్చేప్పుడు మనం ప్లస్ చేయాలి. అందువల్ల ఆ పాయింట్ మాత్రం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ప్లస్ అని తీసుకోవడం, అలాగే మైనస్ అని తీసుకోవడం తెలిసి ఉండాలి. అందువల్ల అవి తెలుసుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీ చేసుకుంటూ రావచ్చు. తర్వాత ఈ ప్రాబ్లమ్స్కి జస్ట్ కామన్ సెన్స్ ఉంటే చాలు. మామూలుగా సాల్వ్ చేయడానికి ఫార్ములాస్ అంటూ ఏమీ ఉండవు. కాకపోతే దీన్ని సాల్వ్ చేయడానికి మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఆల్జిబ్రిక్ మెథడ్, ఈ ఆల్జిబ్రిక్ మెథడ్ ప్రకారం సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. ఈ ఆల్జిబ్రిక్ మెథడ్ మనకు పెద్దగా అవసరం ఉండదు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వీ హౌ టు ఫాలో ఆల్జిబ్రిక్ మెథడ్. ఈ ఆల్జిబ్రిక్ మెథడ్లో ఎక్స్ అనుకొని ప్రొసీడ్ కావాలి. ఆ తర్వాత రెండోది షార్ట్ కట్ ప్రాసెస్. రెండో మెథడ్ ఏంటంటే షార్ట్ కట్ ప్రాసెస్ ద్వారా మనం సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. షార్ట్ కట్ ఫార్ములా ఉంటుంది, కానీ ఆ షార్ట్ కట్ ఫార్ములా పెద్ద ఉపయోగం ఉండదు. ప్రాసెస్లో మాత్రం మనం షార్ట్ కట్ ప్రాసెస్ నేర్చుకొని సాల్వ్ చేసుకుంటూ రావడం. ఆ తర్వాత మూడోది లాజికల్ మెథడ్ లేదా అర్థమెటికల్ ప్రాసెస్. అర్థమెటికల్ మెథడ్ ప్రకారం లేదా లాజిక్ మెథడ్ ప్రకారం మనం సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. ఇది మాత్రం కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది, అన్ని సందర్భాల్లో ఉపయోగపడదు. అందువల్ల ఏ ప్రాబ్లంకి లాజికల్ మెథడ్ ఉపయోగించవచ్చు, దేనికి లాజికల్ మెథడ్ ఉపయోగించలేము తెలుసుకొని మనం సాల్వ్ చేసుకుంటూ రావాలి. లాస్ట్ వచ్చి ఆప్షన్ చెకింగ్ మెథడ్. ఆప్షన్స్ తీసుకొని కూడా మనం చెకింగ్ చేసుకుంటూ రావచ్చు. ఆప్షన్ చెకింగ్ మెథడ్ ప్రకారం కూడా మనం సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. ఈ ఆప్షన్ చెకింగ్ మెథడ్ ప్రకారం మనకు ఆప్షన్ చెకింగ్ మెథడ్ ప్రకారం కూడా మనం సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. అయితే మన ఆప్షన్ 4th ఆప్షన్ అనుకోండి, ఫస్ట్ 3 ఆప్షన్స్ ఫెయిల్ అవుతాయి, అందులో టైం వేస్ట్ అవుతుంది. అందువల్ల 4 ఆప్షన్ ఉన్నప్పుడు మాత్రం టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఉండి మనకు కరెక్ట్గా వచ్చేది అనుకోండి, ప్రాబ్లం లేదు.
కానీ ఆప్షన్ చెకింగ్లో కూడా ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనకు తెలిసి ఉండాలి బాగా. ఆ మెథడ్ ఆ ప్రాసెస్ తెలియకపోతే మళ్ళీ ఆప్షన్ చెకింగ్ కూడా కొన్నిసార్లు కష్టం అవుతుంది. అందువల్ల మెయిన్గా ఈ 4 మెథడ్స్ ప్రకారం మనం సాల్వ్ చేసుకుంటూ వస్తాము. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళితే the difference between the present age of Praveen and Javed is 4 years. Praveen, Javed వీళ్ళ యొక్క డిఫరెన్స్ వచ్చి 4 years. ఇది డిఫరెన్స్ అని ఇచ్చాడు 4 years. The ratio of their ages after 5 years will be 9:8. After 5 years, 5 years తర్వాత ఆఫ్టర్ 5 years, 5 years తర్వాత ఆ రేషియో మనకి ఎంత అవుతుంది అని అంటే 9:8గా ఉంటుంది. ఆఫ్టర్ 5 years ఈ డిఫరెన్స్ వచ్చి 4 years అని ఇచ్చాడు. ఆఫ్టర్ 5 years ఈ యొక్క రేషియో 9:8గా ఉంటుంది. అయితే వాట్ ఈజ్ ద ప్రవీణ్స్ ప్రజెంటేజ్? అయితే మనకు ప్రవీణ్ యొక్క ప్రజెంటేజ్ ఎంత? ప్రస్తుతం వాళ్ళ ఏజెస్ డిఫరెన్స్ 4 years డిఫరెన్స్ అన్నమాట, భేదం, తేడా. ప్రస్తుతానికి 4 సంవత్సరాల తేడాతో ఉన్నారు. ఆఫ్టర్ 5 years, 5 years తర్వాత వాళ్ళ ఏజెస్ రేషియో ఎంత ఉంటుంది అంటే 9:8గా ఉంటుంది. అయితే ప్రవీణ్ యొక్క ప్రజెంటేజ్ ఎంత? అది క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తే డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ ఇచ్చాడు. డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఎనీ 2 persons, ఏ ఇద్దరు వ్యక్తులకైనా సరే డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ ఎప్పుడు కూడా సేమ్గా ఉంటుంది. ప్రజెంట్ 4 సంవత్సరాలుగానే అయితే అది 5 సంవత్సరాల తర్వాత కూడా 4 సంవత్సరాల డిఫరెన్సే ఉంటుంది. అలాగే 10 సంవత్సరాల క్రిందటి కూడా 4 సంవత్సరాల డిఫరెన్సే ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేస్తారనంటే ఇక్కడ మనం 9:8 కాబట్టి ఎన్ని యూనిట్లు తేడా ఉంది? 1 యూనిట్ తేడా ఉంది ఇక్కడ. ఈ 1 యూనిట్ దేనికి సమానం అని అంటే 4 yearsకి సమానం. కాబట్టి ఇక్కడ మనకు 9:8లో 1 యూనిట్ డిఫరెన్స్ ఉంది. ఆ 1 యూనిట్ 4 years డిఫరెన్స్కి సమానం. ఇక్కడ 1 యూనిట్ డిఫరెన్స్, ఇది టైం చూసుకుంటే 4 years డిఫరెన్స్. 1 యూనిట్ 4 years సమానం. అయితే మనం ఎవరిది కావాలి? ఇక్కడ ప్రవీణ్స్ది కావాలి. ప్రవీణ్ అంటే మొట్టమొదటి వాడికి ఎన్ని యూనిట్లు ఉన్నది? 9 యూనిట్స్ ఉన్నది. 9 యూనిట్స్ ఎంత అవుతుందో కట్టండి. కాబట్టి 9 into 4 years దట్ ఈజ్ ఈక్వల్ టు 36 years అవుతుంది. అయితే ఈ 9 యూనిట్లు ఇప్పుడేది ఆఫ్టర్ 5 years, 5 సంవత్సరాల తర్వాత మాత్రమే 36 సంవత్సరాలు ఉంటుంది. ఆఫ్టర్ 5 years మాత్రమే రేషియో ఇచ్చాడు. ఆ రేషియో ఉండే యూనిట్లు 5 years తర్వాతవి. అంటే ఈ ఏజ్ ఎప్పుడుది? 5 years తర్వాత ఏజ్. కానీ క్వశ్చన్లో ఎప్పుడు అడిగాడు? ఇక్కడ ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడిగాడు. ఈ ప్రజెంట్ ఏజ్ కావాలంటే మనం ఏం చేస్తాము? ఈ 36లోంచి ఈ 5 years తీసివేస్తాం. కాబట్టి దట్ ఈస్ 31 years. ప్రవీణ్ యొక్క ఏజ్ 5 years తర్వాత 36 years. అయితే ప్రస్తుతం ఎంత? 5 years తర్వాత ఎంత ఉన్నప్పుడు ప్రస్తుతం కావాలంటే ఆ 5 సంవత్సరాలు తగ్గిస్తాము. అందువల్ల మనకు 31 years ఈ ప్రవీణ్ యొక్క ఏజ్ అవుతుంది. మన ఆప్షను ఫస్ట్ ఆప్షన్. చాలా సింపుల్ మెథడ్స్లో ఉంటాయి. ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ పెద్దగా అవసరం ఉండదు. జస్ట్ లాజిక్ ఉపయోగించి సాల్వ్ చేసుకుంటూ రావడం. రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ 2 persons ఈజ్ 5:9. ఇక్కడ మనకు 5:9 రేషియో ఇచ్చాడు. అండ్ ద ఏజ్ ఆఫ్ ద వన్ ఆఫ్ దమ్ ఈజ్ గ్రేటర్ దెన్ ది అదర్ బై 40 years. ఒకతని ఏజ్ రెండో అతని కన్నా ఎక్కువగా ఉంది అన్నాడు. 40 years ఎక్కువగా ఉంది. అయితే సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎంత? ప్రస్తుతానికి సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎంత అని అడిగారు. వీళ్ళిద్దరు రేషియో 5:9. ఒకతని యొక్క ఏజ్ రెండో అతని కన్నా 40 years ఎక్కువ అన్నాడు. వీళ్ళిద్దరు ఎవరు పెద్దవాడో చూడండి. ఇతనికి 5 యూనిట్, ఇతనికి 9 యూనిట్స్ ఉంటే ఎవరు పెద్దవాడు అవుతాడు? రెండోవాడు పెద్దవాడు అవుతాడు. ఎన్ని యూనిట్లు డిఫరెన్స్ ఉన్నది? 4 యూనిట్స్ డిఫరెన్స్.
ఇక్కడ ఎన్ని సంవత్సరాల డిఫరెన్స్ అని ఇచ్చాడు, 40 years డిఫరెన్స్ అని ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే 4 యూనిట్స్ మనకు 40 yearsకి సమానం అని అర్థం. క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ దేర్ ఏజెస్. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ కావాలంటే ఇవి రెండు కలుపుతాము, 14, 9 + 5 కాబట్టి 14 యూనిట్స్ ఎంతకు సమానం. 4 యూనిట్స్ 40 years, 14 యూనిట్స్ ఎంత, 14/4 × 40 years. క్యాన్సిల్ చేస్తే 4 1s 4 10s, దట్ ఈస్ 140 years. సమ్ ఆఫ్ దేర్ ఏజ్ ఈస్ 140 years. అవర్ ఆప్షన్ ఈస్ సెకండ్ ఆప్షన్. డిఫరెన్స్ చూడండి, ఆ డిఫరెన్స్ 4 యూనిట్స్ 40 years సమానం. టోటల్ చూడండి, ఎందుకంటే సమ్ ఆఫ్ దేర్ ఏజ్ అడిగాడు కాబట్టి 14 years మనకు ఎంతకు సమానం. 4 యూనిట్స్ ఎంత అయితే 14 యూనిట్స్ ఎంత డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. రేషియో బిట్వీన్ సుమిత్ అండ్ ప్రకాష్ ఏజ్ అట్ ప్రెసెంట్ 2:3. సుమిత్ ఈస్ట్ ప్రకాష్ ఈజ్ ఈక్వల్ టు 2:3. రేషియో మనకు 2:3లో ఉంది. సుమిత్ 6 years యంగర్ దెన్ ప్రకాష్. సుమిత్ వచ్చి యంగర్ దెన్ ప్రకాష్, ప్రకాష్ కన్నా 6 సంవత్సరాలు చిన్నవాడు అని ఇచ్చాడు. ఎందుకు చిన్నవాడు అయినాడు అని అంటే రేషియో ఆఫ్ యూనిట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి. అందువల్ల ఎన్ని యూనిట్స్ తేడా ఉంది, 1 యూనిట్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ దేనికి సమానం, ఇక్కడ 6 yearsకి సమానం. అందువల్ల 1 యూనిట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి 6 సంవత్సరాలు చిన్నవాడు అవుతున్నాడు. ద రేషియో ఆఫ్ సుమిత్ ఏజ్ టు ప్రకాష్ ఏజ్ ఆఫ్టర్ 6 years విల్ బి హౌ మచ్. 6 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో ఎంత. మళ్ళీ సుమిత్కి ప్రకాష్కి ఏజెస్ రేషియో ఎంత అని అడిగాడు. అందువల్ల ఇద్దరు ఏజెస్ మనం కనుక్కోవాలి. 1 యూనిట్ 6 సంవత్సరాలు అయితే సుమిత్ 2 యూనిట్స్ ఉన్నది కదా, ఎంత అవుతుంది కట్టండి, 2 6 12 సంవత్సరాలు అవుతుంది. అలాగే ప్రకాష్ 3 యూనిట్లు ఉన్నాడు, అదెంత కట్టండి, 3 6 18 సంవత్సరాలు అవుతుంది. 1 యూనిట్ 6 సంవత్సరాలు అయితే 2 యూనిట్లు ఎంత, 3 యూనిట్లు ఎంత విడివిడి కడతాము. ఎందుకు కట్టామని అంటే మళ్ళీ రేషియో అడిగాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత రేషియో అడిగాడు, 6 years తర్వాత. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు 12 సంవత్సరాలు ప్లస్ 6 years, మళ్ళీ 18 సంవత్సరాలు ప్లస్ 6 years. కాబట్టి ఇది 18 years 24 years. రేషియో కానీ క్యాన్సిల్ చేస్తే 3:4. ఇద్దరు ఏజెస్ కడతాం ప్రస్తుతం. దానికి మళ్ళీ 6 సంవత్సరాలు యాడ్ చేస్తాము, అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రేషియో కడతాం. అందువల్ల మన ఆన్సర్ 3:4, ఫోర్త్ ఆప్షన్. 4 years ago the ratio between the age of P and Q was 5:6. ఇది P/Q 5:6. ఎన్ని సంవత్సరాల క్రిందట అన్నాడంటే 4 years బ్యాక్. 4 years బ్యాక్ ఇది రేషియో. ది సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎట్ ప్రజెంట్ 52. ప్రజెంట్ ఎలా ఉందనంటే P+Q ఈజ్ ఈక్వల్ టు 52 years అని ఇచ్చాడు. ప్రస్తుతానికి వాళ్ళ ఏజెస్ మొత్తం 52 years అని ఇచ్చాడు. కానీ రేషియో మాత్రం ప్రస్తుతానికి ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చాడు, 4 years బ్యాక్ ఇచ్చాడు రేషియో. అందులో 4 years బ్యాక్ 5:6. ప్రస్తుతానికి టోటల్ ఏజ్ మాత్రం 52 years ఇచ్చాడు. క్వశ్చన్లో మనకేమి ఇచ్చాడు, వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్. ప్రజెంట్ ఏజెస్ రేషియో ఎంత, ఇద్దరు ఏజెస్ మనం కట్టాలి. అందువల్ల P యొక్క ఏజీ Q యొక్క ఏజీ ప్రశ్న కట్టి మళ్ళీ రేషియో కట్టాలి. అందువల్ల ప్రజెంట్ టోటల్ ఎంత కట్టండి, ప్రజెంట్ టోటల్, ఇది ప్రజెంట్ టోటల్ కాబట్టి పాస్ట్ టోటల్ కట్టండి. పాస్ట్ టోటల్, పాస్ట్ టోటల్, పాస్ట్ టోటల్ కావాలంటే మనం ఏం చేస్తాము, ప్రజెంట్ టోటల్ ఇచ్చాడు 52. పాస్ట్ టోటల్ కావాలంటే ఇద్దరికి 4 సంవత్సరాలు తగ్గుతుంది. ఇద్దరున్నారు కాబట్టి ప్రజెంట్ టోటల్ 52 సంవత్సరాలు P అండ్ Q ఇద్దరిది కలిపి. పాస్ట్ టోటల్ కావాలంటే Pకి 4 సంవత్సరాలు తగ్గుతుంది, Qకు 4 సంవత్సరాలు తగ్గుతుంది. 52లో 4 8 పోతే 44 సంవత్సరాలు అవుతుంది.
44 ఇయర్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పి యొక్క ఏజ్ ఎంత అవుతుందో కట్టండి. 4 ఇయర్స్ బ్యాక్ కాబట్టి పి ఎంత అవుతుంది 5/11 ఇంటూ 5 స్టార్ కాబట్టి 5/11 భాగం 11 యూనిట్లలో 5 భాగాలు. ఇది 44 దట్ ఈస్ 20. అలాగే క్యూ వచ్చి 6/11 ఇంటూ 44 దట్ ఈస్ 24. ఈ రెండు ఏజెస్ ఎప్పటివి 4 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. మనకు వచ్చిన టోటల్ కూడా ఎప్పటిది 4 ఇయర్స్ బ్యాక్ టోటల్. అందువల్ల 4 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఏజెస్ వస్తాయి. ప్రజెంట్ రేషియో ఎంత అని అడిగాడు. ప్రజెంట్ రేషియో కావాలంటే ఏం చేస్తాము, మళ్ళీ 20కి మళ్ళీ 4 సంవత్సరాలు కలుపుతాము. ఈస్టు 24కి మళ్ళీ 4 సంవత్సరాలు కలుపుతాము. 24:28, 4 క్యాన్సిల్ అయితే 6:7. ఎగ్జామినేషన్లో మీరు ఇవన్నీ రాయకుండానే మీరు ప్రొసీడ్ కావాలి. ప్రజెంట్ పాస్ట్ ఇవన్నీ లేకుండానే మనం ప్రొసీడ్ కావాలి. అది ఏ విధంగా చేస్తామో ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను. ఇది 4 ఇయర్స్ బ్యాక్ రేషియో ఇచ్చాడు, ప్రజెంట్ టోటల్ ఇచ్చాడు, పాస్ట్ టోటల్ కట్టండి. ఈ పాస్ట్ టోటల్ నుంచి రేషియో డివైడ్ చేయండి. పాస్ట్ వాల్యూస్ వస్తాయి వాళ్ళవి, దానికి 4 సంవత్సరాలు కలిపి మళ్ళీ రేషియో కట్టండి. ఇది ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ని మనం డైరెక్ట్గా ఈ అక్షరాలు ఇవన్నీ లేకుండా కూడా చేసుకుంటూ రావచ్చు. ఏ విధంగా వస్తాయి చూడండి ఒకసారి. పాస్ట్ 5:6 అన్నాడు. ఇది 4 ఇయర్స్ బ్యాక్. టోటల్ 52 కాబట్టి 52 -4 కట్టండి. 44 వస్తుంది. 44లో 5/11 కట్టండి 20. ఇదే మాదిరి 44 ఇంటూ 6/11 కట్టండి 24. మళ్ళీ రేషియో కట్టాలా, ప్రస్తుతం రేషియో కట్టాలా. అందువల్ల మనం ఏం చేస్తాము, 20కి 4 కలపండి. ఈస్టు ఇదే 24 కూడా 4 కలపండి. ఈ రేషియో ప్రజెంట్ టోటల్ అవుతుంది 24:28 దట్ ఈజ్ 6:7. ఈ విధంగా మీరు కనుక్కుంటూ రావచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు అక్షరాలు లేకుండా చేసుకుంటూ రావచ్చు. అయితే ఒక్కొక్కసారి మనకి ఏమవుతుంది అని అంటే ఆప్షన్ చెకింగ్ కూడా చేసుకుంటూ రావచ్చు. ఒక్కోసారి ఆప్షన్ చెకింగ్ ప్రకారం కూడా మనం చేసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ ప్రాబ్లంలో ఆప్షన్ చెకింగ్ ఎలా చేయొచ్చో మీకు చెప్తాను. లేదు అని అంటే మీరు ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇంకో విధంగా మనకు రేషియో అడిగాడు కాబట్టి చేయలేము. అందువల్ల ఇదే ప్రాసెస్. నెక్స్ట్ ప్రాబ్లంలో ఆప్షన్ చెకింగ్ ఎలా చేయొచ్చో చెప్తాను. ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ 2 బాయ్స్. ఈ క్వశ్చన్కి మన ఆన్సర్ 6:7 సెకండ్ ఆప్షన్. ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ 2 బాయ్స్ 3:4. ఇక్కడ రేషియో మనకు 3:4 ఇచ్చాడు. ఆఫ్టర్ 3 years ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఈజ్ ఈక్వల్ టు 4:5. ఆఫ్టర్ 3 years ఈ రేషియో 4:5 అవుతుంది. రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్టర్ 21 years 21 years తర్వాత రేషియో ఎంత అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈ యొక్క రేషియో ఎంత అది క్వశ్చన్. ద రేషియో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ 2 బాయ్స్ 3:4. ఆఫ్టర్ 3 years ద రేషియో విల్ బి 4:5. 3 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది, 21 సంవత్సరాల తర్వాత ఆ రేషియో ఎంత అవుతుంది అది క్వశ్చన్. దీనికి మీరు ఏం చేస్తారంటే ప్రజెంట్ రేషియో 3:4. ఇద్దరికి 3 సంవత్సరాలు కలిసాయి. ఇతనికి 3 సంవత్సరాలు కలిసాయి, ఇతనికి కూడా 3 సంవత్సరాలు కలిసాయి. ఇద్దరికి సేమ్గా 3 years కానీ కలిస్తే కొత్తగా వచ్చే రేషియోలో కూడా యూనిట్స్ సేమ్ ఈక్వల్గా పెరగాల. అందువల్ల ఇక్కడ ఇచ్చిన రేషియో ఎంత ఇచ్చాడు, నెక్స్ట్ ఇయర్ 3 years తర్వాత 4:5 అన్నారు. 3 ఏమైంది 1 యూనిట్ పెరిగింది. అలాగే 4 కూడా ఏమైంది 1 యూనిట్ పెరిగింది. ఇక్కడ 3 years పెరిగితే 1 యూనిట్ పెరిగింది. ఇక్కడ కూడా 3 years పెరిగితే 1 యూనిట్ పెరిగింది. అందువల్ల సేమ్ ఇయర్స్ కలిపినప్పుడు సేమ్ యూనిట్స్ కానీ పెరిగితే అప్పుడు మనం డైరెక్ట్గా ప్రొసీడ్ కావచ్చు. ఆ 1 యూనిట్ దేనికి సమానం అంటే 3 yearsకి సమానం. ఈ 1 యూనిట్ పెరిగే దేని వల్ల వచ్చింది, ఇద్దరికి 3 సంవత్సరాలు కలిసింది కాబట్టి
ఆ 1 యూనిట్ 3 సంవత్సరాలకు సమానం. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాయంటే రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 21 ఇయర్స్ అన్నారు కాబట్టి ఇద్దరికి ప్రస్తుతం ఒక ఏజెస్ ఎన్ని ఉన్నాయో కట్టాలా. ప్రస్తుతం ఏజెస్ ఎలా ఉన్నాయి 3:4 ఉంది కాబట్టి ఇక్కడ 3 యూనిట్స్ ఎంత అవుతుందో కట్టండి. ఇది 9 ఇయర్స్ అవుతుంది. ఇలాగే తనకి 4 యూనిట్స్ కలపండి కాబట్టి ఇది 4 × 3 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమని ఇచ్చాడంటే 21 సంవత్సరాల తర్వాత ఆ యొక్క రేషియో ఎంత. అందువల్ల మనం ఏం చేస్తాము ఈ 9 ఇయర్స్కి 21 సంవత్సరాలు కలపండి ఈస్టు 12 సంవత్సరాలకి 21 సంవత్సరాలు కలపండి. ఇది 30:33 దట్ ఈజ్ ఈక్వల్ టు 10:11. ప్రస్తుత యొక్క ఏజెస్ ఇద్దరికి కట్టాలా. ఇద్దరికి కట్టిన తర్వాత 21 సంవత్సరాల తర్వాత అడిగాడు కాబట్టి 21 సంవత్సరాలు ఇద్దరికి కలపండి. ఆ రేషియో మనకి ఎంత అవుతుంది 10:11 అవుతుంది. అదే మనకు ఆన్సరు. కాబట్టి ఇది 4th ఆప్షన్ ఈజ్ ద నెక్స్ట్ వన్. The present age of A and B are in the ratio 5:6. After 7 years, 7 years తర్వాత the ratio becomes 6:7. 6:7. What is the present age of A ఎంత? A యొక్క present age ఎంత? అది క్వశ్చన్. ఇక్కడ చూడండి మీరు డైరెక్ట్గా ప్రాబ్లం చేసే ముందు ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్లో ఇలాంటి రేషియో 2 కానీ ఇస్తే డిఫరెన్స్ ఎలా ఉంది మొట్టమొదట చూడండి. 6 యూనిట్ పెరిగింది 1 యూనిట్ పెరిగింది. అలాగే 5 6 అయింది కాబట్టి ఇది కూడా ఎంత 1 యూనిట్. సేమ్గా యూనిట్లు పెరిగాయా లేదా గమనించండి. సేమ్గా కానీ పెరిగితే ఇది 1 యూనిట్ ఇది 1 యూనిట్ పెరిగిందని అంటే ఇద్దరికి 7 సంవత్సరాలు కలిసే కాబట్టి ఆ 1 యూనిట్ దేనికి సమానం 7 ఇయర్స్కి సమానం. క్వశ్చన్లో మనకి ఏమడిగాడు ఇక్కడ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఎంత కాబట్టి ఏకి ఎన్ని యూనిట్లు ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్ 5 యూనిట్లు ఉన్నాయి. అది ఎంత? ఏ కడిగినప్పుడు మొట్టమొదటి తీసుకుంటాము, బి కడిగినప్పుడు తర్వాత తీసుకుంటాం. రెండో రేషియోలో టర్మ్ తీసుకుంటాము. 5 ఏళ్ళు 35 సంవత్సరాలు అవుతుంది. దట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్. కాబట్టి 35 ఇయర్స్. అవర్ ఆన్సర్ ఈస్ దిస్ 35 ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా మనం కట్టచ్చు. అయితే మనకు ఈ ప్రాబ్లం ఇందాక చెప్పాను ఆప్షన్ చెక్కింగ్ చేసుకోవచ్చు అని చెప్పాను, లాజికల్ మెథడ్స్ కూడా వాడచ్చు అని చెప్పాను. ప్రస్తుతం చూడండి 5 స్టార్ అని ఇచ్చాడు వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో. అందువల్ల ఏ యొక్క ఏజ్ 5 భాగాలు ఉంటే బి యొక్క ఏజ్ 6 భాగాలు ఉంది కాబట్టి ఏ యొక్క ఏజ్ 5 యొక్క మల్టిపుల్గా ఉండాలి. క్వశ్చన్లో కూడా ఏమడిగాడు మనకి ఇక్కడ ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడిగాడు. ఏ యొక్క రేషియోలో టర్మ్ కూడా మనకు ఫస్ట్ టర్మ్ 5 అని తెలుసు. అందువల్ల మనకు ఏ విధంగా రావాలని అంటే ఆ ఆన్సరు 5 యొక్క మల్టిపుల్గా ఉండాలి. కాబట్టి 5 యొక్క మల్టిపుల్గా ఏమున్నాయి 35 ఉంది, ఇది లేదు, ఇది లేదు, ఇది ఉన్నది. అందువల్ల 2 భాగాలు 2 పదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 2 పదాల్లో ఒకటే కానీ ఉంటే మనం ఒకటే మార్క్ చేయొచ్చు, 2 కానీ ఉంటే మాత్రం 2 తీసుకొని చేసుకుంటాం. ఆప్షన్ చెకింగ్ చేస్తాం. ఇప్పుడు 35 ఇయర్స్ 5 భాగాలు 35 గానే అయితే ఒక్క భాగం ఎంత అవుతుంది 7 భాగాలు, 6 భాగాలు ఎంత అవుతుంది 42 యూనిట్లు అవుతుంది. అందువల్ల ఏ 35 సంవత్సరాలు అయితే బి ఎంత అవుతుంది 42 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం ఇచ్చాడు ఆఫ్టర్ 7 ఇయర్స్ అన్నారు కదా, దీనికి 7 కలిపి చూడండి 42, దీనికి 7 కలిపితే 49. ఈ రేషియో మనకి ఎంత రావాలా నెక్స్ట్ దాంట్లో ఇచ్చిన కండిషన్ ప్రకారం 6:7. నెక్స్ట్ కండిషన్ 67. 7తో పోతుంది, 7 6లు 7 7లు కాదు 67 వచ్చింది కాబట్టి ఇదే మన ఆన్సరు, ఇది కాదు. ఆ విధంగా మనం ఆప్షన్ చెకింగ్ చేసుకురావచ్చు. ఒక్కోసారి ఈ ప్రాబ్లంలో 30 ఇయర్స్ బదులు 34 ఇయర్స్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్గా దీన్నే మార్క్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్టర్నేట్ లేదు కాబట్టి 5 యొక్క మల్టిపుల్ ఒకటే ఉంటే అదే మనం మార్క్ చేస్తాం.
ఆ విధంగా లాజిక్ మెథడ్ కూడా ఉపయోగించి మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మీనా ఈజ్ 8 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. మీనా ఈజ్ టు సన్. ఈ యొక్క రేషియో ఎంతనంటే 8 times అని ఇచ్చాడు. 8 times అంటే మీనింగ్ ఏంటంటే 8:1 అని అర్థం. కాబట్టి మీనా 8 భాగాలు ఉంటే సన్ 1 భాగం ఉంది అని అర్థం. అంటే సన్ యొక్క వయసు 1 భాగం ఉంటే ఇది దానికి 8 రెట్ల భాగాలు మీనా యొక్క వయసు ఉందని అర్థం. 8 years hence. 8 years hence అని అంటే 8 years తర్వాత అని అర్థం. తర్వాత కాబట్టి ప్లస్ అని వేసాను. ద రేషియో ఆఫ్ మీనా అండ్ హర్ సన్ విల్ బి 10:3. కాబట్టి ఇదే రేషియో మనకేమవుతుంది 10:3 అవుతుంది. అయితే క్వశ్చన్లో మీనా యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత? సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. 2 రేషియోలు ఇచ్చాడు, సంవత్సరాలు ఇచ్చాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత అని ఇచ్చాడు. ఇప్పుడు మనం చూస్తే ఇది 2 భాగాలు పెరిగింది, ఇది కూడా 2 భాగాలు పెరిగింది. సేమ్గా పెరిగింది కాబట్టి మనం డైరెక్ట్గానే 2 భాగాలు ఎంతకు సమానం 8 yearsగా తీసుకుంటాము. మీనా యొక్క ప్రజెంట్ ఏజ్ కావాలా? మీనాకి ఎన్ని యూనిట్లు ఉన్నది? 8 యూనిట్లు ఉన్నది. ఎంతకు సమానం? 8/2 ఇంటూ 8. దిస్ 1/this ఇంటూ దిస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 32 years. ఈ విధంగా మనం ప్రాబ్లం చేసే ముందు 2 రేషియోలు ఇచ్చినప్పుడు సేమ్గా పెరిగే లేదా మొట్టమొదటి గమనించండి. అప్పుడు మనం ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. అయితే ఇక్కడ మాత్రం గమనించాల్సింది ఏంటంటే 2 రేషియోలు ఇచ్చినప్పుడు రేషియోలు ఒక ఆర్డర్లో వేసుకోవాలి మనం. ఆ ఆర్డర్ ఏమిటంటే పాస్ట్ రేషియో, ఆ తర్వాత ప్రజెంట్ రేషియో, తర్వాత ఫ్యూచర్ రేషియో. ఇలా 2 రేషియోలు కానీ ఎప్పుడైనా ప్రాబ్లంలో ఇస్తే ఆ రేషియోలు వాడాల్సిన ఆర్డర్ ఏమిటంటే మొట్టమొదటి పాస్ట్ రేషియో వేసుకోవాలా. ఒకవేళ పాస్ట్ రేషియో లేదనుకోండి, ప్రజెంట్ రేషియో, ఫ్యూచర్ రేషియో ఇస్తే మొట్టమొదటి ప్రజెంట్ వేసుకోవాలా, తర్వాత ఫ్యూచర్ వేయాలా. ఈ రెండింటిలో ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్. ఒకవేళ ప్రజెంట్ ఇవ్వలేదు అనుకోండి, పాస్ట్ ఫ్యూచర్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఫాస్ట్ రేషియో ఫస్ట్, ఫ్యూచర్ రేషియో తర్వాత వేసుకోవాలి. అందువల్ల వాటిని అటు ఇటు జంబ్లింగ్ చేస్తే ఆన్సర్లో కొద్దిగా తేడా వస్తుంది, నెగటివ్ వాల్యూస్ వస్తాయి. అందువల్ల మనం ఈ రేషియో ఈ విధంగా మెయింటైన్ చేసుకొని అప్పుడు మనం ప్రొసీడ్ కావాలి.